సర్వజనులకానందం నిన్ను బ్రతికించే వాక్యం, నిన్ను ధైర్యపరచే వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, జీవమైన శక్తి కలిగిన వాక్యం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం, సత్యవాక్య సందేశం. ఈ అవకాశాన్ని కల్పించిన లవరాజ్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, మనం లేవియా కాండంలో వచనం వెంబడి వచనాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ బలులు, అర్పణ, పండుగలు, అదేవిధంగా సబ్బాతు ఇలాంటి విషయాలు మనం చదువుతున్నప్పుడు ఇందులో ఖచ్చితంగా ఆత్మీయమైన పాఠం ఉంటుంది. చూడండి, మిగతా పుస్తకాలంటే ఆది కాండం, నిర్గమకాండం చెప్పేటప్పుడు దాదాపు 16-17 మంది ఉండేవారు. కానీ లేవియా కాండం వచ్చేటప్పటికి జనాలు లేరు. కారణం ఏంటి అంటే అది అర్థమవుతుంది, మనకి ఎందుకులే బలుల అర్పణలో మనకి ఎక్కవలే అని చెప్పి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సాతానుడు కూడా అలాగే చేస్తాడు. కానీ వాక్యం వింటున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి వచనం మనతో మాట్లాడుతుంది. చెప్పేవాళ్ళు కూడా ఇంకా చెప్పాలనిపిస్తుంది. తర్వాత దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సృష్టిని గురించి ఒక అధ్యాయాన్ని రాశాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో కలుగునుగాక అనగానే కలిగాయి, మానవుని సృష్టించాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైన సృష్టిని మనం చూస్తాం. అయితే 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. మొదటి అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ఒక అధ్యాయమే సృష్టిని గురించి రాయబడితే ఆరాధన గురించి 27 అధ్యాయాలు రాయించాడు. ప్రభు చేసిన సృష్టిని గురించి చెప్పుకోవడానికి ఒక అధ్యాయమే చెప్పాడు. కానీ మనం ఎలాగో ఆరాధన చేయాలో ఆరాధన పద్ధతిని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు 27 అధ్యాయాలు రాయించాడు. ఆది కాండంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తాం, గుడారము దాని నిర్మాణాన్ని మనం చూస్తాం. కానీ లేవియా కాండంలో బలులు, ఆరాధన అనే మాట మనం చూస్తాం. మానవుడు అంతిమంగా పరిశుద్ధత కలిగి ఉండాలి అని లేవియా కాండం హెచ్చరిస్తుంది. ఆరాధన క్రమం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా లేవియా కాండం తెలిసి ఉండాలి. మహాత్మా గాంధీ అంటాడు, నాకు బైబిల్లో చాలా విషయాలు ఇష్టం, కానీ లేవియా కాండం అంటే నాకు అసహ్యం అన్నాడు. ఎందుకనంటే ఆయన శాకాహారి గనక ఇందులోని పశువులు, ఆంత్రము, మూత్రపిండాలు ఇలాంటి విషయాలు చెప్తున్నప్పుడు కాలేయము, వప ఇలాంటి విషయాలు మాంసాహారులు అంగీకరిస్తారేమో కానీ శాకాహారులు అంగీకరించరు. అందుకని మై ఎక్స్పెరిమెంట్ విత్ ద ట్రూత్ అనే పుస్తకంలో లేవియా కాండం నాకు అర్థం కాదు, నేను దాన్ని పక్కన పెట్టాను, ఒక మాటలో చెప్పాలంటే నేను అసహించుకున్నానని చెప్పాడు అందులో. ఎందుకనంటే ఒక వ్యక్తి ఆరాధన చేయాలి అనేటువంటి దృక్పథం లేని వాళ్ళు అలాగే మాట్లాడతారు, వారు ఎంత గొప్ప వాళ్ళు అయినా సరే. కానీ దేవుని ఆరాధన చేయాలంటే ఒక క్రమం ఉండాలి, ఒక పద్ధతి ఉంది, ఒక సైలెంట్ వర్షిప్ని ఇక్కడ మనం చూస్తాం. దేవుని ఆరాధించే విషయంలో ఆరాధన పద్ధతి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా లేవియా కాండాన్ని మనం చదవాలి. శామ్యూల్ బాలంటైన్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, బైబిల్లో మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఏదన్నా ఉందంటే అది లేవియా కాండం అన్నాడు ఆయన. మోస్ట్ నెగ్లెక్టెడ్ ఆఫ్ ది నెగ్లెక్టెడ్ బుక్స్ అంటే ఎవరు పట్టించుకోరన్నమాట. నిర్గమకాండం వారు చదువుతారు, వెంటనే జంప్ అయిపోతారు, సంఖ్యాకాండం కూడా చదవరు. ఆశీర్వాదాలు కావాలి కనుక ద్వితీయోపదేశకాండం చదువుతారు. అయితే లేవియా కాండాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోరు. ఇంకొక దైవజనుడు గ్రాహం స్క్రోగి అని ఒక ఆయన, గ్రాహం స్క్రోగి. ఆయన ఏమంటాడంటే, నిర్గమకాండాన్ని మనం చదువుతున్నప్పుడు నిర్గమకాండంలో పాత నిబంధనలో నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారము అలాంటి విషయాలతో ప్రారంభమైంది. కానీ లేవియా కాండం పరిశుద్ధత మీద ఆధారపడింది, పరిశుద్ధత మీద ఆధారపడింది అని చెప్పాడు. ఈ విషయాలు మనం గమనించాలి. గ్రాహం స్క్రోగి ఆయన పేరు. నిర్గమకాండం
మరి మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారంతో ప్రారంభమవుద్ది. లేవియా కాండం పరిశుద్ధతో ఆరాధనతో ప్రారంభమవుతుందని చెప్పాడు. ఇంకొక ఆయన ఇంకా బాగా చెప్పాడు. ఆయన పేరు మియర్స్, హెన్రియట్ మియర్స్ ఆయన పేరు. ఈయనంటాడు లేవియా కాండం అనేది టైం బుక్, సమయానుకూలమైనటువంటి గ్రంథం, టైం బుక్ అని చెప్పాడు. టైం బుక్కే కాదు, ఇది డివైన్ బుక్, ఇది దైవ గ్రంథము అన్నాడు. దైవ గ్రంథం మాత్రమే కాదు, ఇది ఆశీర్వాద గ్రంథం అని పిలిచాడు. అందుకని ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవాలి, వచ్చిన వెంబడి వచ్చిన అధ్యయనం చేయాలి. అందుకే ఇది టైమ్లీ బుక్, ఇది డివైన్ బుక్ మాత్రమే కాదు, ఇది ఆశీర్వాదాన్ని తెచ్చినటువంటి పుస్తకం అని చెప్పాడు. అందుకని లేవియా కాండాన్ని ఆయన ఏం చేశాడంటే 2 భాగాలు చేశాడు. ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే గెట్ రైట్, సరిగ్గా ఉండండి, సరిగ్గా ఉండి బలి అర్పించండి అని చెప్పాడు. గెట్ రైట్. గెట్ రైట్ అంటే ఏంటి? 5 బలులు ఉన్నాయి కదా, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఈ బలులు అర్పించేటప్పుడు సరిగ్గా ఉండాలి అంటాడు. తర్వాత కీప్ రైట్ అంటే యథార్థతతో కొనసాగండి అని చెప్తున్నాడు. ఎలాగుండగా కీప్ రైట్ అంటే కనుక 8 పండుగలు ఉన్నాయి. 8 పండుగలు అంటే సబ్బాతు, పస్కా, పెంతెకోస్తు, బోరలు, ప్రాయశ్చిత్తం, గుడారాల పండుగ, అలాగే సునాద వత్సరం, ఇలాగ 8 పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు ఆచరించేటప్పుడు కీప్ రైట్, సరిగ్గా ఆచరిస్తూ కొనసాగండి, యథార్థంగా ఉండండి అని చెప్తున్నాడు. కనుక లేవియా కాండాన్ని ఒక మాటలో చెప్పాలంటే ఇది ప్రాయశ్చిత్తాన్ని చెప్పేటువంటి అద్భుతమైన పుస్తకం. కనుక ఈ గ్రంథాన్ని ఖచ్చితంగా చదవాలి అని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. మొదటి 7 అధ్యాయాలు రాయబడిన 5 బలులు కూడా అవి చాలా ప్రధానమైనటువంటి బలులు. ఆదికాండం మనిషి పతనంతో, మనిషి పతనము, మనిషి జీవితం, ఆ విషయాలు చెబుతుంటే నిర్గమకాండము పాపి అయిన మనిషిని గురించి మాట్లాడుతుంది. పాపి అయిన మనిషి, పాపి అయిన మనిషి అంటే ఏంటి? ఒక జాతి ఆవిర్భావం, అదేవిధంగా ఒక జాతి ఎలాగో కొనసాగాలో, ఆ జాతి బయటికి రావాలో విషయాలన్నీ కూడా నిర్గమకాండంలో రాయబడితే, ఇక లేవియా కాండంలో ఆరాధన ఎలా చేయాలో రాయబడింది. ప్రాయశ్చిత్తం అనే మాట ఎక్కువగా లేవియా కాండంలో మనం గమనిస్తాం. కనుక ఇది ప్రాయశ్చిత్తార్థ పుస్తకం, అంటే ఎటోన్మెంట్, బుక్ ఆఫ్ ఎటోన్మెంట్ అన్నాడు ఒక దైవజనుడు. అంటే మానవుడు దేవుని కలుసుకోవాలంటే పాపాలు క్షమించబడకుండా దేవుని కలుసుకోలేడు, మాట్లాడలేడు. కనుక రక్తం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని యేసుప్రభు అంటాడు, ధర్మశాస్త్రంలో నన్ను గూర్చి రాయబడింది అన్నాడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో. ధర్మశాస్త్రంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడిను అంటాడు. అంటే ఆదికాండం మొదలుకొని ద్వితీయోపదేశకాండం వరకు ధర్మశాస్త్ర పుస్తకాలు ఉన్నాయే, ఇవి ఎవరి గురించి మాట్లాడుతున్నాయంటే ప్రభువుని గురించే మాట్లాడుతున్నాయి. దహన బలి మనకేం బోధిస్తుంది? ఆ విషయాలు నేర్చుకునే ముందు చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము ప్రతిరోజు వచనాన్ని ధ్యానం చేయడానికి, మధ్యలో ప్రాముఖ్యమైన కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మీరెంతగానో కృప చూపారు దేవా, నీకు స్తోత్రాలు. ఇన్ని దినాలు మీరు మాతో ఉన్నారు. 2030వ దినానికి మమ్మల్ని నడిపించారు. మేము ఊహించలేదు, మేము తలంచలేదు. ఈ రోజు వరకు మేము సజీవ లెక్కలు ఉంటామని అనుకోలేదు. కేవలం నీ ఆత్మచేత మమ్మల్ని నడిపిస్తున్నారు. నేను సజీవ లెక్కలో మమ్మల్ని చేర్చాను, నీకు స్తోత్రాలు. లేవియా కాండాన్ని మీ దాసు సుందర్ సింగ్ గారి ద్వారా అందించబడుతుండగా మేము మేలు పొందడానికి కృప చూపారు, నీకు వందనాలు. మీ దాసుని ఆరోగ్యాన్ని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి. అదేవిధంగా ఇంత బిజీ లైఫ్లో కూడా అనుదినమన్నాను చక్కగా నిర్వహించినటువంటి మీ దాసుడు పాల్సరణ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. లారాజ్ గారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నా. నేను ఈ పాల్సన్నిధిలో కూర్చున్నాను, మీరు మాతో మాట్లాడండి. మానవుడు మాట్లాడితే ప్రయోజనం లేదు, మీరు మాట్లాడితే మా క్షేమము, ఆశీర్వాదము, ఆనందం కలుగుతాయి. అందులో బట్టి నేను స్తుతిస్తూ మా జీవితాల్లో మా ఆరాధన క్రమం మేము నేర్చుకుని ప్రభువును ఇంకా ఘనమైన రీతిలో వాక్యానుసారమైన ఆరాధన మేము చేయడానికి మమ్మల్ని ఇంకా ఆయుధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా,
ఆరంభంలో మనము 5 రకాల బలులు మనం చూస్తాం. అందులో ఒకటి సువాసనకరమైనవి, 2 బలులు సువాసన లేనివి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, ఇవి సువాసనకరమైన అర్పణలు. ఇవి అర్పణ తెచ్చేవాడు బలి పశువు మీద లేదా తల మీద చేతులు ఉంచాలి. ఆ చేతులు ఉంచినప్పుడు 2 రకాల ఆలోచనలు మనం కలిగి ఉంటాం. అవన్నీ ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మొదటి బలి దహన బలి. దహన బలి మనకేం నేర్పిస్తుంది? బర్న్ట్ ఆఫరింగ్ అంటారు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించిన విధేయత జీవితాన్ని మనకు నేర్పిస్తుంది. విధేయత అని గుర్తుపెట్టుకోండి. దహన బలి అంటే యేసు ప్రభువు మనం చూస్తాం విధేయత అన్నాడు. సరెండర్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ద వరల్డ్. ప్రభు లోక విషయంలో ఆయన తండ్రికి విధేయత చూపించిన వాడుగా మనం చూస్తాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దహన బలిలో విధేయతను మనం చూస్తాం. రెండవది నైవేద్య బలి. నైవేద్య బలిలో సర్వీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు సేవా జీవితాన్ని మనం చూస్తాం. మార్క్స్ వార్తలో ఆయన సేవా జీవితాన్ని గురించి రాశాడు. మార్క్స్ వార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణములు పెట్టుటకు వచ్చాను అన్నాడు. కనుక నైవేద్య బలి మనకేం నేర్పిస్తుందంటే, మనకు నేర్పించే పాఠం యేసు ప్రభు సేవా జీవితం. తండ్రికి సేవ చేశాడు. లేవియాకాండ 2వ అధ్యాయంలో సంగతులు మనం చూస్తాం. మూడవదిగా సమాధాన బలి నుంచి మనం చూస్తాం. సమాధాన బలి. సమాధాన బలిలో 2 అంశాలు మనం చూస్తాం. సమాధాన బలి ఎవరు? ఆ విషయాలన్నీ కూడా ఆల్రెడీ అన్న ద్వారా మనం విన్నాం. సమాధాన బలిలో కృతజ్ఞత, మృక్కుబడి, స్వేచ్ఛార్పణ, 3 కూడా ఉంటాయి. దేవునితో మనం సమాధానపరిచాడు ప్రభు. క్రైస్ట్ రికన్సిలియేషన్, క్రీస్తు సమాధానాన్ని గురించి మనం చూస్తాం. సమాధాన బలి మనకి నేర్పించే పాఠం సహవాసం, ఫెలోషిప్ ని గురించి మాట్లాడుతుంది. మనం తండ్రితో సహవాసం చేస్తున్నాం. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తున్నప్పుడు ఆయన శరీరంతో సహవాసం చేస్తున్నాం. అదేవిధంగా లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు వాక్యంతో మన సహవాసం చేస్తున్నాం. ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం. పరిశుద్ధాత్మలో మన సహవాసం, అన్యోన్య సహవాసం అంటాడు యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. కనుక సమాధాన బలి మనం నేర్పించే పాఠం ఏంటంటే క్రైస్ట్ ఫెలోషిప్ నేర్పిస్తుంది మనకి. ప్రభు తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. విడిచిపెట్టకూడని భాగ్యం నేను ఎంచుకోలేదు, కానీ మనుష్య కుమారుడిగా మానవ పోలికను పుట్టాడు ఆయన. ప్రభు మనల్ని దేవుడితో సమాధానపరిచాడు. రోమీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీ పత్రికలో మొదటి అధ్యాయంలో కూడా మనం చూస్తాం దేవునితో సమాధానం. మనకి దేవునితో సమాధానం లేదు, కానీ దేవుడు మనను సమాధానపరిచిన వాడుగా ఉన్నాడు. కనుక సమాధాన బలి మనం నేర్పించే పాఠం ఏంటి అంటే ఫెలోషిప్ గురించి నేర్పుతుంది. తర్వాత పాప పరిహారార్థ బలి అన్నాడు. పాప పరిహారార్థ బలి. ఈ పాప పరిహారార్థ బలి మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే సబ్స్టిట్యూట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ప్రభు యొక్క, అంటే మనకు బదులు ఒక ఆయన మరణించాలి. సబ్స్టిట్యూట్ అంటే ఒక స్థానంలో మరొకరు భర్తీ చేయాలి దాన్ని. యేసు ప్రభులో ఆ విషయాలు మనం చూస్తాం. ప్రభు యొక్క లక్షణాలు మనం గమనించినప్పుడు ప్రభువును మనం స్తుతించకుండా ఉండలేం. కనుక సబ్స్టిట్యూట్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ సిన్, పాపం విషయంలో ఆయన సబ్స్టిట్యూషన్, మనకు బదులుగా. ఈ మాట ఖచ్చితంగా విశ్వాసులందరూ గమనించాలి. బదులుగా అనే మాట థియలాజికల్ గా చాలా ప్రాముఖ్యమైన మాట. ఇన్స్టెడ్ ఆఫ్ అని రాయబడింది ఇంగ్లీష్లో. బదులుగా అంటే నీకు బదులుగా ఒకరు బలైపోవాలి. అదే ఇక్కడ మనం చూస్తాం. విధేయతను గురించి మనం చూస్తాం, పవిత్రతను గురించి మనం చూస్తాం, సాక్షులు తప్పినప్పుడు ఎలాగుండాలో విషయాలు కూడా మనం చూస్తాం. అనాలోచనగా మాట్లాడినా వెంటనే మనము పాపాన్ని ఒప్పుకోవాలి అని మనం హెచ్చరించబడతాం. కనుక పాప పరిహారార్థ బలి, పాపల విషయంలో క్రీస్తు ప్రభు
మనకు బదులుగా ఆయన మరణించాడు అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇక 5వది అపరాధ పరిహారార్థ బలి, సాటిస్ఫాక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రభు యొక్క సంతృప్తికరమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఆయన డివైన్ నేచర్, ఆయన హ్యూమన్ నేచర్, అంటే మానవ స్వభావం, దైవిక స్వభావం రెండిట్లో కూడా ఆయన పాపము లేని వాడుగా ఉన్నాడు. కనుక అపరాధ పరిహారార్థ బలి సంతృప్తికరమైనటువంటి క్రీస్తు జీవితాన్ని, డిమాండ్స్ అన్నిటినీ కూడా సంతృప్తి చేస్తుంది అనే విషయాన్ని మనకు నేర్పిస్తుంది. సాటిస్ఫాక్షన్ అనే మాట గుర్తుపెట్టుకుందాం. అయితే ప్రభువునందు ప్రియులారా, మనొక సంగతి మనం నేర్చుకోవాలి. ఈ లేవియా కాండంలో ఎక్కువగా దాదాపు 87 సార్లు ఏం రాయబడిందంటే పరిశుద్ధత అనే మాట రాయబడింది. పరిశుద్ధత అనే మాట 87 సార్లు ఉందండి. ఇందులో 87 సార్లు. ప్రాయశ్చిత్తం అనే మాట 45 సార్లు రాయబడింది ఇందులో. అయితే మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. 5 ప్రధాన బలులు 2 రకాలుగా మనం విభజించుకున్నాం. అందులో 3 సువాసనకరమైనవి, 2 సువాసన లేనివి. ఈ సువాసనకరమైన బలులు అర్పించేటప్పుడు అందులో మొదటి బలి దహన బలి. దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్. దహన బలి మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తుంది. దహన బలి విషయంలో మనం ఏం నేర్చుకుంటాం? అందులో కొన్ని జంతువులు తీసుకోమన్నాడు. ఆరంభం నుంచి రక్తం అనేది ఒలికించబడాలి. మొట్టమొదటిగా బలిపీఠం అనే మాట ఎక్కడ చూస్తామంటే ఆదికాండం 8వ అధ్యాయంలో నోవహు చరిత్రలో మనం చూస్తాం. చుట్టూ నీళ్లు ఇంకుతా ఉన్నాయి, కుళ్ళిపోయిన శవాలు, భయంకరమైన వాసన, ఇలాంటి గందరగోళ పరిస్థితి. అలాంటి సమయంలో నోవహు ఏం చేశారంటే పవిత్రమైన వాటిని కొన్ని తీసుకుని బలిపీఠం మీద అర్పిస్తుంటే యెహోవా ఆగ్రహించి అంటాడు. దుర్గంధము మధ్య నోవహు దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. చుట్టూ దుర్గంధం, శవాలు, కుళ్ళిపోయిన వాసన, మొక్కలు కూడా కుళ్ళిపోయాయి కదండి. అలాంటి భయంకరమైన పరిస్థితి. కానీ మధ్యలో శ్రేష్టమైన ఆరాధన అర్పించాడు నోవహు. మనం కూడా నేర్చుకో. లోకం కూడా అంతే. లోకం సరైనది కాదు మనకి. చుట్టూ భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా మనం శ్రేష్టమైన బలిని ప్రభువుకు అర్పించాలి. ఇంకొక ఆర్డర్ ఏంటంటే వన్యప్రాణులు ఇందులో బలికి అర్పించడానికి వీల్లేదు. అడవి మృగాలు రూల్ అది. నో వైల్డ్ యానిమల్స్ పర్మిటెడ్. వన్యప్రాణులు అంటే అడవి మృగాలను అర్పించడానికి అనుమతి లేదు. ఎక్కువగా ఇంటిలో పెంచబడినవి మాత్రమే అర్పించబడాలి. గొర్రె గాని, మేక గాని, ఎద్దు గాని, అదేవిధంగా ఏదైనా సరే, కోడి గాని, ఏదైనా అదంతా కూడా ఇంటిలో యజమాని చేత పెంచబడిందే ఉండాలి. గోరుముద్దలు తినుండేది, కళంకం లేనిదై ఉండాలి. ఈ హెచ్చరికలు చూడండి. మన జీవితంలో కూడా అలాంటి లక్షణాలే ప్రభు చూస్తాడు. ఇందులో కొన్ని బలమైన జంతువులు ఉన్నాయి. అందులో ఏ జంతువు ఉంది? ఒకటి ఎద్దుని తీసుకోండి. ఎద్దు మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఎద్దు ఏం పాఠం నేర్పిస్తుంది? ప్రభు యొక్క ఫెయిత్ఫుల్నెస్, క్రీస్తు ప్రభు యొక్క విశ్వసనీయత. ప్రభువులో మాత్రమే మనం చూడగలం. ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విశ్వాస్యత మనము ప్రభువులో చూడగలుగుతున్నాం. ఎద్దు చాలా బలమైన జంతువు, స్ట్రాంగ్ అండ్ మైటీ. బలమైంది, శక్తి కలిగింది. అంటే ఏంటి అర్థం? యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన బలమైన వాడు. ఇలాంటి బలమైన వాడు కల్వరి శిలువలో మన కొరకు బలహీనుడయ్యాడు. భాషాను దేశపు బలమైన వృషభాలు ఆయన చుట్టుకున్నాయి అంటాడు కీర్తనా గ్రంథం 22వ కీర్తనలో మనం చదువుతాం. తర్వాత మనం చూస్తే ప్రభు యొక్క బలమైనటువంటి మనస్సు, ప్రభు యొక్క బలమైనటువంటి మాటలు మనం చూస్తాం. లేవియా కాండం 16:22లో అరణ్యములో మేకను విడిచిపెట్టాలి అంటాడు. అజాబేలు గురించి మాట్లాడుతూ అక్కడ 2 మేకల మీద చీటి వేయాలి. ఒక మేకనేమో వధించాలి, ఒక మేకనేమో విడిచిపెట్టాలి. ప్రాయశ్చిత్త బలి అన్నారు దాన్నే.
అలాగున అరణ్యంలో విడిచిపెట్టబడే మేక ఉందే, ఇది కూడా మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. అది ఏం నేర్పిస్తుంది? క్రీస్తు ప్రభు యొక్క సాత్వికం, క్రీస్తు ప్రభు యొక్క మృదుత్వం విడిచిపెట్టబడే మేకను గురించి మాట్లాడుతుంది. మరలా చెప్తాను వినండి. లేవియాకాండం 16వ అధ్యాయంలో ప్రాయశ్చిత్త పండుగ బలి ఒకటి చేయాలి. ప్రాయశ్చిత్త బలి, అటోన్మెంట్. అది ఆ ప్రాయశ్చిత్త బలిలో ఏం చేయాలంటే 2 మేకలు తీసుకోవాలి. అందులో ఒక మేక మీద చీటి పడినప్పుడు చీటి పడిన మేక ఏమో వధించబడాలి, మరొక మేకను విడిచిపెట్టాలి. విడిచిపెట్టబడే మేక అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోద్ది. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన గవిని వెలుపడ శ్రమను ఉందాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది. పానము వెలుపలికి ఆయన వెళ్ళాడు, మన కొరకు పానీయార్పణముగా ఆయన అర్పించబడ్డాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రభువులో మనం చూస్తాం. నాహు మొదటిసారి దహన బలి అర్పించాడు. ఇస్సాకు బలిలో కూడా దహన బలి అనే మాట మనం చూస్తాం. ఆదికాండం 22:2 దహన బలికి గొర్రె పిల్ల ఏంది, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అంత బాగుంది, కత్తి కూడా ఉంది, కానీ దహన బలి గొర్రె పిల్ల లేదు, దేవుడే చూసుకోనను. అక్కడ కూడా దహన బలిని మనం చూస్తాం. ఇస్సాకు కూడా మౌనంగా దాని మీద ఉన్నాడు, కానీ ఇస్సాకు ప్రతిగా అక్కడ ఉన్నటువంటి కొమ్ములు తగులుకున్న పొట్టేలు అర్పించబడ్డాన్ని మనం చూస్తాం. మరలా పాత నిబంధనలో 3వసారి యోబు గ్రంథంలో యోబు కూడా తన పిల్లల విషయమై దహన బలిని అర్పించిన వాడుగా మనం చూస్తాం. తన పిల్లల విషయమై దహన బలిని అర్పించిన యోబును యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం. అందుచేత ప్రతివాడు బలిని అర్పించాలి. అయితే దహన బలి విషయంలో ఏం చేయాలంటే, ప్రత్యక్ష గుడారంలో అందరూ వెళ్ళడానికి లేదు. మోషే తన ప్రజలు కూడా రిస్ట్రిక్ట్ చేయబడ్డారు. ఒక యాజకుడు మాత్రమే లోపలికి వెళ్ళాలి. మోషే వెళ్ళడానికి లేదు, ప్రజలు కూడా వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? మహిమ మేఘంతో నింపబడింది గుడారం, దేవుని ప్రభావంతో ఉంది గుడారం. అందుచేత లోపలికి ఎవ్వరూ వెళ్ళలేదు. కారణం దేవుని మహిమ అక్కడ చూస్తాం నిర్గమాకాండం 40వ అధ్యాయంలో. అయితే ప్రతి కుటుంబంలో ప్రతి వాడు ఏం చేస్తున్నాడంటే దహన బలికి పశువుని తీసుకొస్తున్నాడు. ఒక్కటి మాత్రమే తీసుకొని రావాలి. కానీ ఒక రోజు ఉంటుందండి. ఆ రోజు ఎందుకు అంటే సబ్బాతు, అంటే విశ్రాంతి దినం. శనివారం రోజున 2 తీసుకురావాలి. మిగతా రోజులన్నీ ఒకటే, కానీ ఒక సబ్బాతు రోజున 2 జంతువులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి సబ్బాతు రోజున 2 గొర్రె పిల్లలు అర్పించారు. ఎక్కడుంది బైబిల్లో? సంఖ్యాకాండం 28వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. తర్వాత సంఖ్యాకాండం 28వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదువుతా. ప్రతిరోజు ఒకటి పట్టుకొస్తాడు, కానీ సబ్బాతు రోజున మాత్రం 2 గొర్రె పిల్లలు తీసుకురావాలి. దేవుడు అసలు ఎందుకు బలిని కోరతాడు? అంత అవసరమా దేవునికి? రక్తం అవసరమా? ఆ విషయాలు మనం గమనించాలి. ఎందుకు అవసరం? ఆయన ప్రజలు ఆయనను వెదకాలి. ఆయన ప్రజలు ఆయన వెదకాలి, ఆయనను సంతోషంతో కలుసుకోవాలి. అది బలికి ప్రాముఖ్యత. మరలా చెప్తాను, ఆయన ప్రజలు ఆయనను వెదకాలి. వెదకడం మాత్రమే కాదు, ఎలా వెదకాలి? సంతోషంతో ఆయనను కలుసుకోవాలి. అందుకని దేవుడు పాత నిబంధనలో బలులను పెట్టాడు. హిస్ పీపుల్ కంటిన్యూల్లీ సీక్ అండ్ ఎంజాయ్ యాక్సెస్ టు హిమ్. ప్రభువును చేరుకునే విషయంలో ఎంతో సంతోషంతో దేవుని వద్దకు రావాలి. అందుకని దేవుడు బలులను అనుమతించాడు. దహన బలిలో మొదటిగా మగది తీసుకోమన్నాడు. లేవియాకాండం 1వ అధ్యాయం 3వ వచనం. మేల్, మగ అనే మాట మీరు చూడండి. యేసు ప్రభులో కూడా ఈ లక్షణాలు మనం చూస్తాం. మ్యాన్హుడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రభు యేసు క్రీస్తులో ఆయన మానవత్వాన్ని చూడండి. మ్యాన్హుడ్నెస్ అంటే ఏంటి? ఆయన 100% గాడే, 100% మ్యాన్, హ్యుమానిటీ. ఆయన మానవత్వాన్ని మనం చూస్తాం. రెండవదిగా నిర్దోషమైంది తీసుకోమన్నాడు. నిర్దోషమైంది.
వితౌట్ బ్లెమిష్, నిర్దోషమైన నిధి తీసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 ఆయన పాపము చేయనివాడు, ఆయనలో ఏ పాపము లేదు. యోహాను సువార్త 8 చెప్పాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యోహాను సువార్త 8. ప్రభుని గురించి పేతురు మాట్లాడుతూ, పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 కూడా చెప్తాడు. ఏమంటాడు? ఇదిగో ఆ నిష్కళంకమైన వాడు ఎవరంటే ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు అంటాడు. నిష్కళంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు అన్నాడు. బలి అర్పించడం బలవంతంగా తీసుకోడు ప్రభు. మీరు బలి అర్పించకపోతే మీ సంగతి చూస్తాను అండో. ప్రతి వాడు వాలంటరీగా తీసుకురావాలి. అర్థమవుతుందా? కానీ మనోళ్ళు మందిరాలు ఏం చేస్తారు? నువ్వు దశంభాగం అయిపోతే నాశనం అయిపోతావు, నువ్వు అర్పణ ఇవ్వకపోతే నీ కుటుంబం పాడైపోద్ది, నువ్వు కానుక ఇవ్వకపోతే నువ్వు అలాగే అయిపోతావు, అలాగే అయిపోతావు అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టడు, నీకుగానే వదిలేస్తాడు. నీకు అన్ని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ దేవుడు ఒక్కటి అడుగుతాడు, ప్రభు ఇచ్చిన దాంట్లో ప్రభు భాగాన్ని తీయమంటాడు అంతే. అది ఆయన స్వేచ్ఛగా ఇమ్మని కోరతాడు. అందుకని స్వేచ్ఛార్పణ, ఫ్రీ విల్, స్వేచ్ఛగా వర్ధిల్ల కొలది ఇవ్వాలి. పాత నిబంధన దశంభాగం, క్రొత్త నిబంధన వర్ధిల్ల కొలది. చాలా మంది ఏమంటారు, దశంభాగాలు తీశారా, దశంభాగం ఉందా అంటారు. కాదు, తప్పది. ఆ మాటే తప్పు. అసలు క్రొత్త నిబంధనలో ప్రతి వాడు తాను వర్ధిల్ల కొలది ఇవ్వాలన్నాడు. ఆరాధన ఇప్పుడు కూడా వాలంటరీయే. ఆయన ముక్కుపిండి వసూలు చేయడు. ఎప్పుడు వసూలు చేస్తాడు? నీలో కృతజ్ఞతాభావం లేకపోతే ఆయన ఎలా తెలుసు ఆయనకి ఏం చేయాలో. ముక్కుపిండి వసూలు చేయడం ఆయన బాగా తెలుసు. ప్రభుకు చాలా మందితో మాట్లాడుతున్నాడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభుకి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే నష్టపోతాం మనం. కనుక ఆరాధన అనేది ఇట్స్ వాజ్ ఏ వాలంటరీ యాక్ట్. క్రీస్తు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని చిత్తానికి వాలంటరీగా సమర్పించుకున్నాడు, స్వేచ్ఛగా. ఎవరైనా ప్రాణం పెట్టని అడగలేదు, నంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నానన్నాడు. ఇట్స్ వాలంటరీ ఆఫరింగ్. చూడండి, ప్రభు యొక్క ఆ స్వేచ్ఛార్పణ, లేకపోతే తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఎంత మంచి మాట ఉండదు నిజంగా. 4వదిగా, ఈ బలిపీఠం మీద ఈ దహన బలి పశువులు ఉంచేటప్పుడు ముందుగా తల మీద చేతులు పెట్టాలి. పుట్ హిజ్ హ్యాండ్స్ ఆన్ ద హెడ్. ఆ జంతువు యొక్క తల మీద చేతులు ఉంచాలి. లేవియాకాండం 1:4 మనం చూస్తాం. ఇది హీబ్రూ భాషలో సమాక్ అని పిలుస్తారు. సమాక్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సమాక్ అంటే లీన్ అని అర్థం, ఆనుకొనుట, పూనుకొనుట అని అర్థం, ఆధారపడుట అని అర్థం కూడా వస్తుంది. ఇక్కడ చేతులు పెట్టడం 2 రకాలుగా ఉంది, ముందే చెప్పాను నేను. అది దహన బలిలో చేతులు పెట్టడం అంటే ఏంటి? దహన బలిలో చేతులు పెట్టడం అంటే ఏంటంటే వర్షిపింగ్ హ్యాండ్స్, ఆరాధించే చేతులు, ప్రభుని మహిమపరిచే చేతులు అని అర్థం. అది మన గుర్తింపును తెలియజేస్తుంది, ఐడెంటిఫికేషన్. దహన బలిలో దహన బలి పశువు మీద చేతులు ఉంచాలి. ఎవరైతే ఆఫరర్ వచ్చాడో ఆఫరర్ దాని చేతులు పెట్టాలి. అంటే దాని అర్థం ఏంటి? ఆరాధనకు సాదృశ్యం. చేతులు ఉంచుట, వర్షిపింగ్ హ్యాండ్స్, మన ఐడెంటిఫికేషన్ తెలియచేస్తుంది. నేను క్రీస్తు ప్రభుతో పాటు ఆరాధనలో ఏకమవుతున్నాను, మరి గుర్తింపు, ఆరాధకుని స్వభావాన్ని తెలియచేస్తుంది. కానీ ఇంకొక చోట కూడా చేతులు పెట్టాలి. అది ఇందులో పాప పరిహారార్థ బలిలో. దానికి తేడా ఉంది, దానికి తేడా ఉంది. దహన బలిలో చేతులు పెట్టడం అంటే ఆరాధన. పాప పరిహారార్థ బలిలో చేతులు పెట్టడం అంటే ఏంటి? నేను పాపిని గనుక నా చేతులు అపవిత్రమయ్యాయి, అపరాధపు చేతులు అవి. కనుక ఈ పాపాన్ని ఈ బలి పశువు మీద ఉంచడం ద్వారా దాని మీదకి నా పాపాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, బదిలీ చేస్తున్నాను అని అర్థం. ఈ సత్యాన్ని మీరు గమనించాలని కోరుతున్నాను. దహన బలిలో చేతులు ఉంచడం అంటే ఆరాధించడానికి. అది
క్రీస్తులో మన గుర్తింపును తెలియజేస్తుంది. రెండవదిగా పాప పరిహారార్థ బలిలో చేతులు ఉంచడం అంటే ఏంటి? నేను పాపిని కనుక నా చేతులు అపరాధయుతమైనటువంటి చేతులు, సిన్ఫుల్ హ్యాండ్స్ కనుక నేను దాని మీద పెట్టినప్పుడు నా పాపములో బలి పశువు మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. నేను అబద్ధమాడుంటాను, మోసం చేస్తుంటాను, దొంగిలించుంటాను, పాపం చేస్తుంటాను, ఏదో పాపంలో పడుంటాను. ఎప్పుడైతే నేను గిల్టీ ఫీల్ అవుతున్నానో, నేను ఎప్పుడైతే చేతులు దాని మీద ఉంచి దాన్ని బదిలీ చేస్తాను, అప్పుడు అది అర్పించబడుతుంది. కనుక రెండింటికి తేడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దహన బలేమో వర్షిపింగ్ హ్యాండ్స్, క్రీస్తులో మన గుర్తింపును తెలియజేస్తుంది. రెండవదిగా పాప పరిహారార్థ బలిలో చేతులు ఉంచడం అంటే అర్థం ఏమిటి అంటే, నా అపరాధాలు ఈ జంతువు మీదకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మార్పిడి చేస్తున్నాను, నాకు బదులు ఈ జంతువు బలైపోతుంది. అది ఈ సత్యం మనకు అర్థమైతే ప్రభువును స్తుతిస్తా. ఇప్పుడు అది వధించబడాలి. అది వధించబడిన తర్వాత దాని రక్తాన్ని తీసుకోవాలి. తీసుకొని బలిపీఠపు కొమ్ములకు చల్లాలి. దాన్ని 4 కొమ్ములు ఉంటాయి. బలిపీఠం యొక్క పొడవు వెడల్పు ఎత్తు ఏంటో మీకు తెలుసు కదా, 5x3x3. 5 మూరల పొడవు, 3 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు. ఒక దైవజనుడు, టైపాలజీ కదా, పాత నిబంధన అంతా టైపాలజీ తప్పుగా చెప్పొచ్చు. అది కొత్త నిబంధన దగ్గర వచ్చినప్పుడు జాగ్రత్త పడాలి. కొన్ని చోట్ల ఉన్నట్టుగా టెక్స్ట్ కాంటెక్స్ట్ తేడా తెలిస్తే మనకు అర్థమవుద్ది. ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, చాలా పురాతనమైన దైవజనుడు ఆయన, ఫ్లానిగాన్ ఆయన పేరు, జేఎన్ ఫ్లానిగాన్. ఆయన నెంబర్ 1 రచయిత, పుస్తకాల రచయితల్లో నెంబర్ 1 రచయిత జేఎన్ ఫ్లానిగాన్. ఆయన ఏమన్నాడంటే, మొదటి 5 గురించి మాట్లాడుతూ, పాత నిబంధనలోని 5 ధర్మశాస్త్ర గ్రంథాలకు సాదృశ్యం, రెండవ 3 క్రీస్తు ప్రభువుల దేవునిక త్రిత్వానికి సాదృశ్యం, మరొక 3 ఉందే, ఈ 3 అనేది మానవుల త్రిత్వానికి సాదృశ్యం అని చక్కని విషయాలు చెప్పాడు. శరీరము, ప్రాణము, ఆత్మ మానవుల్లో ఉంటాయి. 5, 3, 3. 5 అంటే పాత నిబంధనలోని ధర్మశాస్త్ర గ్రంథాలు 5. 3 అంటే త్రిత్వం, దైవ త్రిత్వం. దాన్ని చాలా మంది నిరాకరిస్తున్నారు. ఏం చేస్తాం, అర్థం కాలేదు ప్రభు, అంతే వాళ్ళకి. ఇంకొక 3 మానవులో ఉన్నటువంటి త్రిత్వాన్ని తెలియజేస్తుందని చక్కగా రాశాడు. సరే, మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే విడిచిపెట్టాడు, అది ప్రాముఖ్యం కాదు. కానీ ఇక్కడ రక్తాన్ని బలిపీఠపు కొమ్ముల మీద చమరాలి. వెంటనే ఏమవుతుంది అంటే, బలి పశు అవయవాలు అక్కడ మనం గమనిస్తాం. మొదటిగా హెడ్, తలకాయ భాగాన్ని పక్కన పెట్టాలి. 2 కొవ్వు, 2 చాలా ప్రధానమైనది బలి పశువులో, హెడ్ అండ్ ఫ్యాట్. హెడ్ అంటే మన తలంపులు బాగుండాలి, మన చిత్తం దేవుని చిత్తానికి సరిపడేట్టు ఉండాలి, మన ఆలోచనలో దేవుని ఆలోచనతో సరిపోవాలి. యోహాను సువార్త 8:29 ఆ విషయాలు మనం చదువుతాం. కనుక పాపం ఎరుగని ప్రభుని మనం చూస్తాం ఇక్కడ. ఆయన తలంపులు ఎంత మంచివో చూడండి. ఆయన జ్ఞానం శోధింపన సత్యము కాని అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు ఆయన. కనుక తల మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అంటే, క్రీస్తు మనసు, క్రీస్తు చిత్తం, క్రీస్తు తలంపులు మనం కూడా కలిగి ఉండాలి. రెండవది ఫ్యాట్, క్రొవ్వు. క్రొవ్వు శరీరం క్రింద ఉంటది, అదేవిధంగా లోపల ఆంత్ర అవయవాలు లోపల ఉంటాయి. కొన్ని కిడ్నీ మీద, కాలేయం మీద, కొన్ని భాగాల్లో క్రొవ్వు ఉంటది. ఇదేం తెలియజేస్తుంది? క్రొవ్వు అవుట్వర్డ్ స్టేట్, ఇన్వర్డ్ స్టేట్, 2 స్థితిలో ఉంటది. ఇది మనకేం తెలియజేస్తుంది? క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క మానవత్వం. రెండవది క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. 2 సంగతులు తెలియజేస్తుంది. క్రీస్తు ప్రభు మానవత్వం ఎలాంటిది? ఆయన దప్పుకున్నాడు, ఆయన అలసిపోయాడు, ఆయన ఆకలిగొన్నాడు. ఇలాగున శోధించబడిన వాడుగా మనం చూస్తాం. కానీ ఇన్వర్డ్ స్టేట్, లోపల ఎలాగుంది? ఆయన ప్యూర్ హోలీనెస్, సంపూర్ణమైన పరిశుద్ధత యేసు ప్రభులో మనం చూడగలం. కనుక ఒకటి హెడ్, రెండోది ఫ్యాట్. హెడ్ అంటే
మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని చిత్తం దేవునికి అనుకూలంగా ఉండాలి. రెండవదిగా ఫ్యాక్ట్, అవుట్వర్డ్ ఇన్వర్డ్. కొంతమంది ఇన్వర్డ్ బాగోదు, అవుట్వర్డ్ బాగుంటది. అవుట్వర్డ్ అంటే మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా బైబిల్ పట్టుకుంటారు, మంచిగా అబ్బో చాలా భక్తులుగా ఉంటారు. బట్ ఇన్వర్డ్ దేవుని ఆత్మకు దూరంగా ఉంటారు వాళ్ళు. మేబీ యు ఆర్ ఎ గుడ్ సింగర్, మేబీ యు ఆర్ ఎ గుడ్ ప్రీచర్, మేబీ యు ఆర్ ఎ ఎక్సలెంట్ పర్సన్, మేబీ. కానీ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ స్టేట్? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రొవ్వుని గురించి బైబిల్లో చాలా వచనాలు ఉంటాయి. ఎగ్గులోనంట క్రొవ్విన వాడు అని రాయబడింది. బలిసాడు అన్నాడు, బాగా తిని ఎక్కువసేపు కూర్చుంటాడు. కత్తివాత అతను చేయబడ్డాడు. ఆ కత్తిని దూయగానే క్రొవ్వు పెట్టేసిందంట కత్తికి, బయటికి లాగలేకపోయాడంటారు అక్కడ. అదే ఆడ పరిస్థితి. మానవులు నేటి దినాల్లో చూస్తూ ఉంటే పరిస్థితులు మారుతున్నాయి. తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, ఐక విచారాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కానీ క్రీస్తు ప్రభుని గురించి ఆలోచన చేయాలి, సంఘాన్ని గురించి ఆలోచన చేయడం. మన తలంపులు ప్రభు తలంపులతో సరితూగును గాక. తర్వాత దేవుని వాక్యం మనం చూస్తాం. కడుగుట గురించి మాట్లాడుతున్నాడు. లేవియాకాండం 1:9 ఈ షాల్ వాష్ విత్ వాటర్, నీటితో కడుగవలను అన్నాడు. వేటిని కడగాలి? నీటితో. లోపలి భాగాల్ని కడగాలి, కాళ్లను కూడా కడగాలి కదండి. లోపలి భాగాల్ని, కాళ్లను కడగాలి అన్నాడు. కాళ్ళంటే నడకకు సాదృశ్యం. ప్రభు నడక చూడండి, ఆయన మనల్ని వెలుగులో నడిపించాలని ఇష్టపడుతున్నాడు. క్రీస్తు అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. కాళ్ళు పరిశుద్ధమైన నడక, ప్రభు నడక, ప్రభు ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన. మరి మన ప్రవర్తన మనం ఈ బలి ద్వారా పరిశీలన చేసుకోవాలి. మనం ప్రభుని కడగాల్సిన అవసరం లేదు. ఈ పాలాభిషేకం, నీటి అభిషేకం ఈ అవసరం లేదు. అది లోక సంబంధమైనవి. ప్రభువుని కడగాల్సిన అవసరం లేదండి. ఆయన పరిశుద్ధత, ఆయన కడగడం ఏంటండి? కొంతమంది ఫోటోలను కడుగుతారు ఏంటో మరి. లీటర్లు పాలు పోస్తా ఉంటారు హీరోలకి, హీరోయిన్లకి, గుడులు కడతా ఉంటారు. ఏంటో అర్థం కాదు. భారతదేశంలో దాదాపు 8 లక్షల మంది పిల్లలకి త్రాగడానికి పాలు లేవంట అండి. కానీ మనోళ్ళేమో పాలాభిషేకం చేస్తుంటారు, క్షీరాభిషేకం అన్నారు దాన్ని. నేను ఎవరినో నిందించాలని, అవమానపరచాలని నా ఉద్దేశం కాదు. కానీ ప్రభువుని మనం కడగాల్సిన పని లేదు. ఆయన పరిశుద్ధుడు. మనం వాక్యం ద్వారా కడగబడాలి. అది మనం హెచ్చరిస్తున్న మాట. మన కాళ్ళు అంటే నడత బాగుండాలి, వెలుగులో నడుచుకోవాలి, అపవిత్ర దూరంగా ఉండాలి, పాపం నుంచి దూరంగా పారిపోవాలి. యోసేపు లాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది. తర్వాత బలిపీఠం మీద అగ్ని ఉంచాలి అన్నాడు. అగ్ని దేవుని తీర్పునకు సాదృశ్యం. ఈ బలిపీఠం అగ్ని మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, తండ్రి అయిన దేవుని క్రీస్తు ప్రభు వారు ఎంతో ప్రియమైన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కూడా అగ్నితో పోల్చాడు, అది వేరే విషయం. క్రైస్ట్ డివోషన్ టు ద ఫాదర్, తండ్రి ధ్యానంలో క్రీస్తు ప్రభు, తండ్రి తలంపుల్లో క్రీస్తు తలంపుల్లో తండ్రిని మనం చూస్తా. క్షమించండి, క్రైస్ట్ డివోషన్ టు ద ఫాదర్. మనం కూడా అదే ఉండాలి. మన ధ్యానం క్రీస్తు ప్రభు ఉండాలి. మన మాటల్లో క్రీస్తు ప్రభుని చూపించాలి, మన చేతల్లో క్రీస్తు ప్రభుని చూపించాలి. కానీ నేటి దినాల్లో మనం అలా చేయలేకపోతున్నాం, విచారకరం. కనుక ఈ మాటలు వింటుండగా మొదటి బలి ప్రభుకి సాదృశ్యం ఉన్నట్లుగా మనం చూస్తా. ఇక నైవేద్య బలిలో 4 రకాల సామాగ్రి లేదా దినుసులు చెప్పాడు, లేదా 4 రకాల వస్తువులు చెప్పాడు. మొదటిది మెత్తని గోధుమ పిండి అన్నాడు, రెండవది నూనె అన్నాడు, మూడవది సాల్ట్ తీసుకోమన్నాడు, 4వది సాంబ్రాణి అన్నాడు. బైబిల్లో 4 అని డైరెక్ట్ గా ఎక్కడ ఉండదు మనకి, 3+1 అని గుర్తుపెట్టుకోవాలి. 3 అంటే ఇందులో ఏంటి? 1 మెత్తని పిండి, 2 నూనె, 3 ఉప్పు. ఈ 3 పక్కన పెట్టాలి. ఇంకొకటి ఏమో సాంబ్రాణి ఉంది.
ఈ సాంబ్రాణి దేవునికి మాత్రమే చెందింది. యాజకుడు గాని, అర్పించేవాడు గాని, అర్పకుడు గాని దాన్ని ముట్టుకోవడానికి లేదు. దేవునికి మాత్రమే చెందింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నామే ఏమిటి? మెత్తని పిండి, నూనె, ఉప్పు, ఈ మూడు కూడా ఎవరైతే అర్పిస్తున్నారో అర్పకుడు తీసుకోవచ్చు, యాజకుడు కూడా అందులో పాలు భాగం తీసుకోవచ్చు. దాని కొలతలు చెప్పాడు. అందులో కూడా చాలా ఆత్మీయమైన పాఠం ఉంది. అయితే మెత్తనిది ఎందుకు తీసుకోమన్నాడు? బియ్యం పిండి ఉంది, శనగపిండి ఉంది, ఇంకా చాలా రకాల పిండిలు ఉన్నాయి. నాకంటే సిస్టర్స్ బాగా ఎక్కువ తెలుసు. మీరు అన్నిట్లో చేయబెట్టండి, గొరుకుతనం కనబడద్ది. కానీ మెత్తని పిండి, గోధుమ పిండి చూడండి, ఇలా పట్టుకోగానే మెత్తగా ఉంటుంది. క్రీస్తు ప్రభు మృదుత్వం కూడా అలాగే ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క మెత్తని మనసు చూడండి. ఆయన హోలీ హ్యూమానిటీ, పరిశుద్ధమైనటువంటి మానవత్వం, అదేవిధంగా సిన్లెస్ లైఫ్, పాపరహిత జీవితం క్రీస్తు ప్రభులో మనం చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:5 చెప్పాడు. కనుక అందుకని అన్నాడు మెత్తని గోధుమ పిండి తీసుకోమన్నాడు. కండిషన్ పెట్టాడు దానికి. ఏమన్నాడంటే దానికి తేనె కలపకూడదు అన్నాడు. తేనె కలపకూడదు. తేనె ఎందుకు కలపకూడదు నాకు అర్థం కాలేదు. చాలాసేపు తర్వాత ఆలోచన చేశాను. ఈ తేనె పట్టు సేకరించేటప్పుడు మకరందాన్ని సేవించిన తర్వాత నోట్లో పుక్కిలిస్తాయి తేనెటీగలు. అవి డెక్స్ట్రో షుగర్స్ గా మారతాయి. సైన్స్ తెలిసినప్పుడు తెలుస్తుంది అది. అప్పుడు ఈ వ్యాక్సిన్ దీన్ని ఊదుతుంది అనమాట. అప్పుడు తేనె పట్టు ఏర్పడద్ది. దేవునికి ఎంగిలి ఆరాధన అవసరం లేదు. శ్రేష్టమైన ఆరాధన ప్రభువు కోరుకుంటున్నాడు. ఉప్పు నిబంధన అన్నాడు దాన్ని. చెప్పు నిబంధన, రక్త నిబంధన, బైబిల్లో 4 రకాల నిబంధనలు. నిప్పు నిబంధన ఆదికాండం 15వ అధ్యాయంలో కనపడుద్ది. కనుక ప్రభుకి ఎంగిలి ఆరాధన అవసరం లేదు. నిబంధనతో కూడిన ఆరాధన ప్రభుకి అవసరమని హెచ్చరించబడుతున్నాం. మరిన్ని విషయాలు టైం అయిపోయింది కనుక నేను తర్వాత చెప్తాను అవసరమైనప్పుడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి సోదరుల